చెప్పాల్సింది కదా. అంటే ప్రతిదాన్ని వాళ్ళు వ్యతిరేకించడం తప్ప, గుడ్డిగా వ్యతిరేకించడం తప్ప మరొకటి కాదు. వాపం పేరుకపోయి ఉంది. ఇంతకుముందు చెప్పిన లెక్కలు అప్పుడు అంటే 6,000 కోట్లు సంవత్సరానికి వడ్డీ కట్టేది ఎక్కడ, ఇప్పుడు నెలకు 6,000 కోట్లు వడ్డీ ఎక్కడ కట్టే. గాడిలో పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు చూసి ఓర్వలేక ఇప్పుడు వాళ్ళు శ్రీశ్రీ గారి కవిత అందుకే అయిపోయినాయి కదా. కేటీఆర్ గారి అసహన ప్రెస్ మీట్ ఓవైపు గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ ఆ మాటల వెనుక బేలాతనం కనిపిస్తున్న సందర్భం. అడ్వకేట్లను మాట్లాడుతున్నా, లాయర్లను మాట్లాడుతున్నా ఎవరు భయపడకండి అంటేనే కుంభకోణం జరిగిందనేటువంటి నిగూఢ అర్థాన్ని ఆయన ప్రెస్ మీట్ ద్వారా చెప్పకనే చెప్పిన మాట సందర్భంగా చెబుతూ, ఈ సందర్భంగా ఒక కవిత ఇప్పుడే కాలం వస్తున్నప్పుడు మహేంద్ర మాట్లాడుతున్నాం. శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు, కాదేది కవితకు అనర్హం అనర్హత అనేది, కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా కాదేది భూ కబ్జాలకు అనర్హం అన్నట్టు 10 రకాల భూములు సిరిసిల్ల ప్రాంతంలో ప్రైమ్ టైం లొకేషన్లో భూములకు కబ్జా గురైంది వాస్తవం కాదా? మిమ్మల్ని అడుగుతున్న సూటిగా మీ గుండె మీద చేతి వేసుకొని, నిన్న మీరు మాట్లాడిన ప్రెస్ మీట్ పెట్టిన బీఆర్ఎస్ భవన్ కూడా కబ్జా గురైందా లేదా? మీకు ఇచ్చిందెంత ప్రభుత్వ స్థలం, మీరు ఆక్యుపై చేసి నిర్మాణం చేసుకునేది ఎంత? ముందు దానిపైన నిజానిజాలు ప్రజలకు చెప్పు అంటున్నా. నిన్నటి రోజు మీరు పెట్టిన ప్రెస్ మీట్ బీఆర్ఎస్ భవన్ సైతం కబ్జా గురైంది కేటీఆర్ గారు. ఇది మీ ఆత్మకు తెలుసా లేదా? తెలియకపోతే ఇప్పుడైనా తప్పు ఒప్పుకొని నీ స్థలానికి మిగిలిన స్థలాన్ని మీరు ఇప్పటికే కొంతమంది ఈ స్థలం మాకద్దు అనర్హమైనటువంటి, అంటే ఇది ఈ ప్రభుత్వ భూమి ఎవరైతే అర్హులకు చెందాలనో వారికి కాకుండా మాకు వచ్చినటువంటి తిరిగి మీకు ఇస్తున్నామని చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకొని, రేపు నువ్వు ఆదర్శంగా ఉండాలనుకుంటే నీ బీఆర్ఎస్ భవన్ కబ్జాకు నీకు ప్రభుత్వం ఇచ్చిన భూమి కంటే మిగిలిన భూమిని ముందుగా నువ్వు ప్రభుత్వానికి తిరిగిచ్చి సమానం చెప్పడం మాట సందర్భం చెప్తున్నా. ఇంతకుముందు కవిత చెప్పినటువంటి ఏమొచ్చరైతే ఉందో, నేను ఒక 10 రకాల భూములు చెప్తా. లొకేషన్లో 2 కోట్లకు ఎకరం ఉన్న భూములు సైతం 50 లక్షల పైచిలకు ఉన్నటువంటి భూములు సైతం ఈరోజు మీ 9.5 సంవత్సరాల పరిపాలనలో విచ్చలవిడిగా అరులకు చెందాల్సిన భూములు, భావితరాల ప్రజలకు చెందాల్సిన భూములు, ప్రజలకు పేద ప్రజలకు చెందాల్సిన భూములు, వాటర్ ట్యాంకుల నిర్మాణమో, స్కూళ్ళ నిర్మాణమో, ఇందిరమ్మ ఇళ్ళ కోసమో ఇవ్వాల్సినటువంటి భూములు ఒక్కొక్కటి చదువుతారు దయచేసి మీరందరూ కూడా. జంగు సిపాయి భూములు, పోరంబోకు భూములు, పంచరాయి భూములు, అసైన్మెంట్ భూములు, లావణి పట్టాకు సంబంధించిన భూములు, ఆఖరికి దేవాలయానికి సంబంధించిన భూములు, ఫారెస్ట్ భూములు, చెరువులను కూడా కబ్జా చేసే విధంగా. ఇంకోటి కారీజ్ ఖాతా, కేకే ఖాతా, ఆఖరికి 10 రకాలు ఏవైతే భూములు ఆనాడు భావి తరాల వారికి అవసరం చెప్పించినటువంటి ఈ భూములన్నింటి కూడా మీరు కబ్జాను గురి చేసి 1000 ఎకరాలన్నా, నేను హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 1000 ఎకరాలన్నా, అందులో పావుల వంతు ఇప్పటికే ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్నది, 200 పైచిలకు ఎకరాలు. ఇప్పుడిప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఈ సిరిసిల్ల, తంగలపల్లి ఈ చుట్టుపక్కల భూములే 1000 ఎకరాలంటే ఇంకా కాస్త దూరం వెళ్తే ఇంకో 1000 ఎకరాలు వెళ్ళేటట్టు ఉంది ఈయన యొక్క అక్రమ అవినీతి పరిపాలనలో అన్నమాట. నేను పట్టణంలో దోసుకుంటున్నా, మీకు పల్లెటూరు దోసిపెడుతున్నట్టు నడిచింది ఆ కథలది. నేను పట్టణంలో దోసుకుంటా, ఇగో పల్లెటూరులో మీకు దోసిపెడతాను చెప్పనే విధంగా జరిగింది తప్ప వాళ్ళ పరిపాలనలో పేదలకు ఉపయోగపడే కార్యక్రమం ఎక్కడ జరగలేదు. ఇక పట్టణంలో జరిగినటువంటి ఈ కార్ రేసింగ్ చూసిండ్రు, గవర్నర్ గారు అనుమతి ఇచ్చిండ్రు, ఏసీబీ విచారణకు ఎఫ్ఐఆర్ వేసింది, వెంటనే కోర్టు తలుపు తట్టిండు. ఇక్కడ మీకు లాయర్లు మాట్లాడు కాదు, ఆయన ముందు లాయర్లు మాట్లాడుకున్నాడు. అక్కడ ఈరోజు
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగినా వాటిపైన విచారణ జరపడం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజల ఆస్తిని కాపాడమే ధ్యేయం చెప్పండి. ఇవి కాళేశ్వర ప్రాజెక్టులో మేడిగడ్డ కుంగింది, మేడిగడ్డ అడ్డంగా పగిలిపోయింది, అన్నారం సీపేజ్, సుందిళ్ళ సీపేజ్, టెలిఫోన్ ట్యాపింగ్. అరే భార్యాభర్తలు మాట్లాడుకుని విన్నటువంటి మీరు దౌర్భాగ్యం. సినీ తారాలకు సంబంధించినటువంటి సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఆఖరి జడ్జీలను కూడా వదిలిపెట్టాను, రాజకీయ నాయకులను. కేకే మందిరెడ్డి కూడా పిటిషన్ ఇచ్చినట్టు నాది కూడా నాకు అనుమానం వచ్చింది. నాదిగోలో వస్తే తిరుపతికి నాకు ఉత్తరం కావాలి వస్తే నువ్వు ఎందుకు ఫోన్ చేసిన పలానా రోజున ఆయన నుండి తిరుపతి కోవడానికి ఉత్తరం అడిగినాను నన్ను చెప్పి. అంటే ఎందుకు ఈ విధంగా భయంగా పరిపాలించారు అని అడుగుతుంది. భయంగా టెలిఫోన్ ట్యాపింగ్లో గొర్రెలు వదిలిపోతుంది, బర్రెలు వదిలిపోతుంది, చేపలు వదిలిపోతుంది. ఇన్ని కుంభకోణాలు జరిగితే విచారణ జరగద్దా అని అడుగుతుంది. చట్టం తన పని తను చేసుకపోతుందని చెప్పని మీరంటుండ్రు, గతంలో ఉన్నటువంటి వాళ్ళను. మరి ఆ చట్టం తన పని తను చేసిపోతే నీ దాకా వచ్చిన తర్వాత ఎందుకు ఈ ఉలికిపాటు ఉంటున్నా, నీ వాళ్ళ దాకా వచ్చే వరకు ఎందుకు ఈ ఉలికిపాటు ఉంటున్నా. ఆధారబాధారగా వచ్చి ప్రెస్ మీట్ ఎవరు భయపడకండి. ఎవరు ఏమనంటే ఉలగాళ్ళు అంటాడు, లఫంగలు అంటాడు, లమ్మకోణ జరుగులు అంటాడు, కుంభకోణ జరుగులు అంటాడు. అరే కళ్ళ కట్టినట్టుగా ఇంత కనిపిస్తుంటే పత్రికల్లో ఇంత సర్వే నెంబర్లతో సహా రాస్తుంటే ఓవైపు ఈ భూమి మాకద్దు అనర్లకు చేరిందని చెప్పని మా దగ్గర వింటున్నాం, ఇది మాకు అద్దని చెప్పి అప్పచెప్పే కార్యక్రమం మొదలైతే క్యూ కట్టడానికి సిద్ధమవుతున్న వారిని ఆపడానికి కోసం అదో క్రైమే అంటున్నా. ఇది ఆయన వారిని కాపాడుకోవడానికి కోసం చేసేటువంటి ప్రయత్నం అవుతుంది, అది కూడా తప్పే అంటుంది. చట్టం తన పని తను చేసుకుపోయే విధంగా ఇండైరెక్ట్గా చట్టాన్ని బెదిరించే కార్యక్రమం చేస్తూ ఎవరు భయపడకండి మీకు అవసరం లాయర్లు పెడతాని చెప్పంటే ఏమనాలని నేను అడుగుతున్నాను. మాట్లాడితే బూతు మాటలు మాకు రావంటు నీ మాటలు మాట్లాడడానికి. సంవత్సరానికి ఎంత 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నట్టు కదా అప్పనంగా, అది తప్పే కదా. భూమి లేకుండా నీకు ఎలా వస్తుంది? దానికి కూడా ఒకసారి మోక మీద 10 ఎకరాలు ఉంటుంది, కాగితం మీద 2 ఎకరాలు ఉంటుంది. అది కూడా అనర్హుల చేతికి వెళ్ళింది కాబట్టి దాన్ని కూడా రద్దు చేస్తున్నాం. ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ నాయకులు ఆక్రమించినవి ఉన్నాయి, వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. మీరు సమాచారాన్ని ఇవ్వండి. ఒకవేళ అతను అనర్హుడని తేలితే ఆడదాన్ని కూడా ఇంతకుముందు చెప్పింది ఒక పని చెప్పండి. దానిలో కూడా ఏ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నప్పుడు కూడా అర్హుడు ఉంటాడు, అనర్హుడు ఉంటాడు. అనర్హుడు చేతిలోకి మీరు చెప్పింది వెళ్ళిందని తేలితే మాత్రం తప్పనిసరిగా ఈ చట్ట ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు. అది కూడా 2,000 పెన్షన్ 4,000 చేసుకునేందుకు భవిష్యత్తులో చేసుకుంటాము. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఆడపిల్లలు కార్యక్రమం ఉచిత ప్రయాణం మొదలుపెట్టినాం, 10 లక్షల ఆరోగ్యశ్రీ మొదలుపెట్టినాం. రైతులకు దేశ చరిత్రలో 21,000 కోట్లు, 25 లక్షల 25 కుటుంబాలకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసుకున్నాం. ఈరోజు గృహోద్యోగి 2 యూనిట్లు ఉచితంగా మాఫీ చేసుకున్నాం. గల్ఫ్కి సంబంధించిన ఒక ప్యాకేజ్ తీసుకుని రాగలిగినాం. అంటే ఇప్పుడు ఇందిరా మిల్లు కాన్స్టిట్యున్సీకి 35,000 ఇవ్వబోతున్నాం. అంటే ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇవి కూడా ఇంకా 12,000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నాం. ఏది భూమి లేని నిరుపేదలు కూడా 12,000 ఇవ్వబోతున్నాం. ఏవైతే మేము ఇచ్చిన హామీ ఉందో వాటన్నిటి కూడా అమలు చేస్తాం. కేటీఆర్ గారు ఏం తొందరపడకు, మీకు 10 సంవత్సరాల అధికారం ఇస్తే నిరుద్యోగి ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఇందిరా డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను గ్రామాల్లో ఇవ్వకుండా వెళ్ళిపోయారు. మీ సవాళ్ళు విసిరిన వారు ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మీరు చూపిస్తే మేము ఓటాడదాం. డబుల్ బెడ్రూమ్ లేని ఊరు మేము చూపిస్తే మీరు ఓటాడకుండా ఉండు అన్నాం. సవాల్ ముందుకు వచ్చిరా? అరే నువ్వు 10 ఏళ్ళ అధికారుల నుండి కూడా రైతులకు చక్కగా రుణమాఫీ కూడా చేయలేడు. ఇక్కడ ఒక ఫిగర్ మీకు చెప్తా. 2014 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నాడు, చేసింది 16,000 కోట్లు. ఓసారి పావుల 4,000 చిల్లర, ఓసారి పావుల 4,000 చిల్లర, ఓసారి పావుల 4,000 చిల్లర, ఓసారి 4,000 చిల్లర, అంటే 4,000 కోట్ల చొప్పున ఇచ్చింది. అది వడ్డీకే సగం 800 కోట్లు పోయింది. తర్వాత 2018 వచ్చినప్పుడు మళ్ళీ 1,00,000 రూపాయలు అన్నాడు. అప్పుడు ఇచ్చింది ఎంత? 11,000 కోట్లు. కలిపితే 16, 11, 20,000 కోట్లు. 27,000 కోట్లు అంటే 8,000 కోట్లు ఇంట్రెస్ట్గా పోయినాయి. మిగిలింది 19,000 కోట్లు 10 ఏళ్ళల్లో. మేము 10 మాసాలల్లో 21,000 కోట్లు, 25 లక్షల మంది రైతులు. నువ్వు ఇచ్చిన రైతుల సంఖ్య 21 లక్షలు. మేము ఇచ్చింది 25 లక్షలు, 25,000 మంది రైతులకు 21,000 కోట్లు. దేశ చరిత్రలో రైతుల్ని రుణ విముక్తి చేసినాం, కొత్త రుణం తీసుకున్నట్టు చేసినాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మీకున్న తేడా అంటున్నాం.
పసిపూసి మామిడికాయ చేయడం అటు బామర్దులు కానీ కవిత గారు కూడా కొత్తగా వచ్చి 6 నెలలు సైలెన్స్కున్నారు. కవిత గారు కూడా వచ్చి కొత్తగా మా బీసీల మీద రాగం. అరే మా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆ ఉద్యమం కూడా నువ్వు వాయిదా చేస్తావా? మా బీసీ సంఘాలు లేవా? మా కోసం మీ లేవు పోరాటం చేసుకోవచ్చు. అయినా కులగండ జరిగిన బట్టి బీసీల కొరకు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈరోజు మీరు ఒకటే పూట సర్వే అన్నారు, అడికెక్కించారు. ఈరోజు మేము బీసీలు లెక్క తీసుకొస్తున్నాం. ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు కులగంలో పాల్గొన్నాడు, హరీష్ రావు గారు పాల్గొన్నారు, కేటీఆర్ గారు పాల్గొన్నారు, కవిత గారు పాల్గొన్నట్టు ఫోటో రిలీజ్ చేసిర్రు. ఎందుకంటే ఈ బీసీలు ఏదో ముందు చూపు ఉన్నట్టు బీసీల కోసం పోరాట్లాంటి వాళ్ళని అడుగుతున్నామని చెప్పని మీరు 10 ఏళ్ళలో ఇందిరా పార్కులు అడుగుపెట్టలేదు. మేము నేను ఇందిరా పార్కులు అడుగుపెట్టించే అవకాశం ఇచ్చినాం. మీకు మాకున్న తేడా ప్రజాస్వామ్యంలో మేము అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తాం. కానీ మీరు మీ పక్కన మా టీఆర్ఎస్లో ఉన్న బీసీ నాయకత్వం తీసుకుని దాని నాయకత్వం వహించి ఉంటే బాగుండేమనేది సందర్భంగా తెలియస్తాం. ఆయన సవాల్ విసులు మందమే. ఇప్పుడు సవాల్ విసురుండి ఎక్కడ వచ్చింది ముందుకు సవాల్ విసురు. ఆ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నార్కోటిక్ పరీక్షలకు రా సిద్ధు నా రక్తం ఇస్తే నీ రక్తం వేరు. మా రేవంత్ రెడ్డి గారు వచ్చింది, నేను వచ్చిండు. సవాల్ విసురు పారిపోవడం వాళ్ళకి అలవాటే కదా. మేము 2 లక్షల లోపు రుణమాఫీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన ప్రకారం ఇచ్చినాము. అక్కడక్కడ 1, 2 మిగులుతూ ఊరికి 2 లక్షల లోపు రుణమాఫీ కానటువంటి వాళ్ళు ఉంటే ఇవ్వడానికి కూడా సిద్ధమన్నాం. అంటే ఆయన చెప్పేది ఏంది? 12/12/2018 కంటే ముందున్న వాళ్ళదో లేకపోతే ఆయన ఇవ్వాల్సిన బాకీ 12/12/2018 నుండి ఓళ్ళు ఇవ్వాలి. ఒకవేళ రైతుకు రుణం బాకీ ఉన్నదనుకుందాం, మన ప్రభుత్వం వచ్చే కంటే 5 ఏళ్ళ ముందు ప్రభుత్వం తీసుకున్నది లెక్కలు. అంతకంటే ముందు ఎవరు ఇవ్వాలి? కేసీఆర్ ఇవ్వాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వాలి. ఆ ప్రభుత్వం ఇబ్బంది ఒకళ్ళు ఉన్నదనుకుంది, అది నీ తప్పు అవుతుంది. 5 సంవత్సరాల కాల పరిమితిలో 2 లక్షల లోపు రుణం తీసుకున్న వాళ్ళది ఇచ్చినాం. మీ ద్వారా అడుగుతున్నా, 1, 2, 3 అయ్యమని ఇప్పించే బాధ్యత నాకు. సవాల్ దాకా వస్తుంది. పంపండి, మీకు ఈమెయిల్ ద్వారా పంపండి. పలానా రైతుకు రాలేదు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారితో తప్పనిసరిగా మాట్లాడుతూ ఇప్పించి ఏర్పడిస్తాం. మా వ్యవసాయ శాఖ మంత్రితో మా నాగేశ్వర గారితో మాట్లాడి ఇప్పిస్తాం. అసెంబ్లీలో అంటే ఓవరాల్ మీకు చేతిగా రద్దు చేసుకుని విచారణ చెప్తే అది కూడా గగ్గోవాలి. వాళ్ళ మధ్యన కుటుంబంలో ఏం జరుగుతుందో తెలియదు. ఆ 7,000 కూడా తెచ్చే ప్రయత్నం చేసుకున్నట్టు సందర్భం మేము అందరూ యూజ్ చేస్తాం. మేలు లేఖలు పెట్టాం బయట. అక్కడ మనము ఆ రోజు వాళ్ళకి చేతగాక ఇవ్వలేక చేతులు ఎత్తేసి మనం వచ్చి తెచ్చినాం. ముఖ్యమంత్రి అయినటువంటి మా నాయకులు చూసుకుంటూ ఎవరో లేకుండా ఏమో ఇప్పుడు నేను రాసుకుంటున్న అందరి పిల్లలకి అన్ని మీకు మిగిలిందే కదా ఇక రాసుకుంటే ఏం చేస్తారు? మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ప్రజాపాలన చేయలేరు. ప్రజా ఆస్తులని ధ్వంసం చేసిరు, ప్రజా ఆస్తులను లాక్కున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో కూర్చుని రాసుకుంటున్నా మాట్లాడడం వచ్చారు. ఇక్కడ మీరు రాసి పెట్టుకొని మన రాజు అవుతుంది. ఇంకా మీరు రాజు ఎక్కడ? ఆయన ఇక్కడ భయపడేవాళ్ళు ఎవరున్నారు? మీ 10 సంవత్సరాల పరిపాలన మీకు ప్రశ్నించి గొంతెత్తిన వాళ్ళము. మీ తాటాకు చెప్పడానికి భయపడే పరిస్థితి ఎక్కడదో ఉంటున్నా. ఈరోజు మాతో ప్రయాణం చేసే వాళ్ళు మీలాగా ఎక్కడ కూడా ఏ కార్యక్రమంలో అవినీతి అక్రమంలో పాల్పంచుకునేటువంటి పరిస్థితుల్లో కంపెనీ సందర్భం. వీళ్ళ పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ లేదు. ఈ దేశ సభ్యుడు కానీ తీసుకొచ్చి చట్టసభలు కూర్చోబెట్టారు. లా బ్రేక్ చేసినోడికి లా మేకర్గా అవకాశం ఇచ్చారు. అంటే అంత నెంబర్ 2 అని చెప్పడానికి చెప్తాడు. నేను నెంబర్ 2 దంద అంటారు గ్రామాల్లో. అబ్బోవాది పాటు చూస్తే ఎప్పుడు దో దంద అన్నట్టుగా. ఈ 9 ఏళ్ల పరిపాలనలో ఈ దేశ పౌరుడు కాని వ్యక్తిని కూడా తీసుకొచ్చి చట్టసభలు కూర్చోబెట్టారు, చట్టాలు తయారు చేసే సభలో. దానిపైన అన్ని ప్రతిదీ ఎక్స్లో, ప్రతిదీ అంతకుముందు ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్లో స్పందించే కేటీఆర్. మరి ఈయన తప్పిదం మాకు తెలియదు, పొరపాటు జరిగిందని చెప్పని పెట్టారు. సమాజానికి క్షమపడ కోరాలి కదా. అన్ని తప్పులే దాన్ని ఒప్పు చేసుకోవడానికి కోసం ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు. ఈరోజు వాళ్ళకు ప్రజలు ప్రతిపక్షాన్ని కూర్చుంటే అవకాశం ఇచ్చారు. మీరు చక్కటి సూచనలు సలహాలు ఇవ్వండి. ఆ సూచనల సలహాల ద్వారా ఈ ప్రాంతాన్ని పరిపాలించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాలు ఇచ్చారు. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 రోజుల నుంచి ప్రభుత్వం కూలుద్ది, కాలుద్ది, పడగొడతాం, కూలగొడతాం. ఏమైందో ఉంటుంది. నిదానం ఉన్న 10 మంది వెళ్ళిపోయింది ఇలాగే. నీతో వద్దు, ఈ హౌస్కు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రావడం లేదు, ఇంకా భవిష్యత్తు మా పరిస్థితి ఏంటని చెప్పి మీ పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు. అరే మీ వాళ్ళని కాపాడుకునే పరిస్థితుల్లో మీరు లేక మన్మోహన్ సింగ్ గారు మరణించిండు. మన్మోహన్ సింగ్ గారి హయాంలో తెలంగాణ వచ్చింది. మన్మోహన్ సింగ్ గారి సంతాప తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న మా స్పీకర్ గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా, మన స్పీకర్
కనీసం ఆనాడు కూడా అసెంబ్లీకి రాక ఏమనంటే హరీశ్రావు ఒక మాట అంటాడు, ఏమిచ్చిన గౌరవం మా నాయకుడు కానీ. నేను అడుగుతున్నాను మీ ద్వారా ఇప్పుడు 4 సార్లు శాసనసభ సమావేశం జరిగినాయి. ఒకసారి చుక్క తెగి పడ్డట్టుగా డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు బడ్జెట్ చదువుతున్నాడు, బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు. ఆ సమయంలో వచ్చి కూర్చున్నాడు. నేను హరీశ్రావు అంటే ఆ సమయంలో మా డిప్యూటీ సీఎం గారు బడ్జెట్ చదువు ప్రసంగం ఆపి ముఖ్యమంత్రిని తీసుకొని పోయి వారికి దండం పెట్టారు. నువ్వు ముందు సమయానికి వస్తే మా ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి సభానాయకుడు కూడా ప్రతిపక్ష నాయకుడు పలికించేవాడేమో, మళ్ళీ మీరు ప్రసంగం పూర్తిగా ముందు వెళ్ళిపోయాడు. ఇక నీకు ఎప్పుడు అగారో పరిచయం ఉంటున్నా బహుశా అనార్థ వేటు పడుతుందని చెప్పని ఒకసారి నచ్చిపోవాలని చెప్పి నచ్చిపోయిందేమని చెప్పాను మహేంద్ర అన్నమాట. అంటే నేను ఎక్కడ బీఏసీ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది? శాసనసభ సమావేశాలు పెట్టిన తర్వాత మొదటి రోజు నాడు బీఏసీ సమావేశం. నువ్వు మొదటి రోజు సభకి వస్తే మీ సూచనలు సలహాలు మీ అపారమైన అనుభవాన్ని బీఏసీ తీసుకుని సభ నడపడం మా ముఖ్యమంత్రి రెడీ ఉన్నారు రమ్మని అంటుండు. అంటే ఈ విధంగా ప్రజలు తప్పుదారి పట్టించే విధంగా ఏదైతే ఈరోజు మేము వాగులకు వంకెలకు రాళ్ళు రప్పలు కొండలు కోడలు మీలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లేకపోతే నేషనల్ హైవేలో అయిన భూములకు ఇవ్వద్దని చెప్పినటువంటి ఆలోచన రైతుల ద్వారా తీసుకున్న తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కమిటీ వేసినాక 10 ఉమ్మడి జిల్లాలు వారు తిరిగినప్పుడు రైతులు కూడా ఇదే చెప్పి ఏదైతే వ్యవసాయం చేసుకున్న రైతులకే ఈరోజు రైతు భరోసా ఇవ్వాలని చెప్పిన తర్వాత అసెంబ్లీలో చర్చించిన తదుపరే మేము రైతు భరోసా ఇస్తాము. ఈరోజు రైతు భరోసా ఇచ్చే క్రమంలో ఎవరెవరు వ్యవసాయం చేస్తారో వాటి దరఖాస్తు అగ్రికల్చర్ ఆఫీస్ తీసుకుంటే దాన్ని కూడా తప్పుపట్టే విధంగా మాట్లాడు. మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళకి క్రితం నిన్న క్యాబినెట్లో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మంత్రులందరూ కూడా చెప్పిన తర్వాత కూడా ఇంకా రైతులను కన్ఫ్యూజన్ చేసే కార్యక్రమం. ఈరోజు ఏటా 12 మీరు 10,000 ఇచ్చారు, మేము ఏటా 12,000 ఇచ్చే కార్యక్రమం. ఓవైపు రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించి నష్టాన్ని చేసి 7 లక్షల పైచిలకు కోట్ల అప్పుతో నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పినట్టు గుర్తు. ఆనాడు సంవత్సరానికి 2014 సంవత్సరానికి 60,000 సంవత్సరానికి 2014 అధికారం వచ్చినప్పుడు 68,000 కోట్ల అప్పు అయిన సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కట్టే పరిస్థితి. 600 కోట్లు సబ్జెక్ట్ కరెక్షన్ ఇక్కడ యాట 600 కోట్ల అప్పు ఆనాడు కట్టే పరిస్థితి అయితే ఈనాడు నెలకు 600 కోట్లు నెలకు 600 కోట్లు కట్టి సంవత్సరానికి ఎంత కడుతున్నది? 72,000 కోట్లు. చూడండి మీరు ఆలోచించండి వీళ్ళ పరిస్థితి. ఆనాడు 2014లో తెలంగాణ వచ్చే రోజు 68,000 కోట్ల అప్పుకు సంవత్సరానికి 600 కోట్లు వడ్డీ కట్టినాం. వీళ్ళ నిర్వాహకం వల్ల 9 సంవత్సరాలు చేతులు అధికారం పెడితే నెలకు 600 కోట్లు వడ్డీ కడతారు. 6,000 అంటే వీళ్ళ యొక్క అవినీతి అక్రమాల పరిపాలన వల్ల జరిగినటువంటి నష్టం ఇంత అంత కాదు. అయినప్పటికీ కూడా ప్రజల సంక్షేమాన్ని దృష్టి పెట్టుకుని ముందుకు పోతున్నాం. ఈరోజు కేటీఆర్ గారు చీటికి మాటికి వచ్చి సిరిసిల్ల కానీ హైదరాబాద్ కానీ మా నాయకుడు కానీ మేము చేసే పనితీరుని కానీ విమర్శిస్తూ తప్పనిసరి దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మా పైన ఉంది. కాబట్టే ఈ అంశాన్ని చెప్పడానికి కోసం ఈసారి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు చాలా చాలా కుంభకోణం జరిగింది కాబట్టే ప్రభుత్వం విచారణ జరుపుతుంది. ఆ విచారణలో దోషులను తేళ్లపైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటూ ముందుకు పోతా ఉంది. మీ పేదవాళ్ళ జోలికి ప్రభుత్వం పోదలుచుకోలేదు, పోదలుకుని చెప్తున్నాం. అర్హులైనటువంటి వారి పట్ల వారు చెందాల్సిన భూములు వారు చెందే విధంగా ఉంచాం తప్ప పేదవారి పట్ల ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా పేదవారికి అనుకూలమైన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజలు మాట వినే ప్రభుత్వంగా ఎవరైతే కావాలని భూములు కబ్జాలు చేసినరో భూములు దోపిడీ చేసినరో అలాంటి వారిపైనే చర్యలు, అనర్హులపైనే చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది తప్ప మరొకటి కాదన్నమాట సందర్భంగా తెలియస్తా ఉన్నాను.